హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చికెన్ పచ్చడి వేస్తున్నాను. ఫస్ట్ చికెన్ పచ్చడి కోసం చికెన్ని పసుపు ఉప్పు వేసి బాయిల్ చేయాలి. తర్వాత కొన్ని ధనియాలు మసాలా దినుసులు జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై తర్వాత చికెన్లో వాటర్ పోయిన తర్వాత చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. కొంచెం అట్లా ఫ్రై అవుతుంటే కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత అట్లా రెడ్డిష్గా రావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇట్లా రెడ్గా వచ్చిన తర్వాత మంచిగా పట్టిన మసాలా వేయాలి. కారం నేను ఒక గ్లాస్ కారం పోసాను. అరకిలో చికెన్ చేశాను. గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు వేసాను. హాఫ్ గ్లాస్ ఉప్పు వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంత మంచిగా మిక్స్ అయిన తర్వాత నాకు ఆయిల్ తక్కువ అనిపించింది. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. నేను పల్లి నూనె వాడాను, మీ ఇష్టం, మీరు ఏదైనా వాడచ్చు. తర్వాత కొంచెం లైట్గా ఒక 4-5 నిమ్మకాయ రసం యాడ్ చేశాను. అంతే, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.